UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అసలు బిగ్ బాస్ అంటేనే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందని నాకు తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండానే ఈ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఆర్జే భాష కూడా మరి బిగ్ బాస్లోకి వెళ్ళి ఏం చూపించాలనుకుంటారు. ఆల్రెడీ 3 మంత్స్ నుండి చాలా చూపిస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ 2.0 ఎలా ఉండబోతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. ఇది 3.0 2.0 కాదు 3.0 ఇంతకు ముందు చూస్తే 2.0 2.0 ఓకే సూపర్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్జే విజయ్గా చాలు అది మన ఫస్ట్ బట్ సడన్ గా ఇది అలా అయ్యింది. ఏది అనుకోవాలి అలా చేద్దామని, బట్ ఆ సిచ్యువేషన్స్ అలా తీసుకెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు దీంట్లో సిచ్యువేషన్స్ అలా తీసుకెళ్తాయి. సూపర్. అండ్ అంటే బిగ్ బాస్ మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు, సీజన్స్ కొంచెం చూసారు. సో అంటే సీజన్ 7 సూపర్, అందరికీ తెలుసు, బిగ్గెస్ట్ హిట్ అని. సీజన్ 8 వరకు వచ్చేసరికి ఆడియన్స్లోన అండ్ ప్రతి ఒక్కరిలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది. లాస్ట్ టైం ఒక ప్రోమో వచ్చింది, దానివల్ల ఎక్కడో తీసుకొచ్చి కూర్చొని పెట్టారు. బట్ అంటే అనుకున్నది ఏది డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు. బట్ మీ వరకు ఏంటి, అన్నిటికి డేర్ చేసి వెళ్తున్నారా? డేర్ అంటే చూసాం కదా, పెద్ద ఏముంది అట్లా భయపడడానికి. చాలా మంది ఇట్లాగే చెప్పారు, కొంతమంది భయపెట్టారు. ఎందుకంటే ఏదో జరుగుతుంది, బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ. సో ఎవరు బయట కొట్టేసుకున్నారు, తిట్టేసుకున్నారు, ఇలాంటివన్నీ చెప్తుంటే అంత దూరం ఎందుకు వెళ్ళారు అనిపిస్తుంది. కానీ వన్స్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఎవరి మధ్యన కూడా గొడవలు లాంటివి ఉండకూడదని అలా ఎప్పుడు చూడలేదు కూడా ఇప్పటి వరకు, ఈ సీజన్ వరకు అయితే. సో అంటే ఇప్పుడు ఏంటి శేఖర్ భాష ఏం చూపించుకుందామని హౌస్లోకి వెళ్తున్నాడు? ఏమీ లేదబ్బా, మా ఇంట్లో నేను ఎలా ఉంటానో, లేకపోతే ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో, రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటానో హ్యాపీగా మీకు చూసే అవకాశం ఉంటుంది. ఓకే, అంతే. సో అంటే వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్, బిగ్గెస్ట్ డ్రీమ్స్. ఎందుకంటే నేను ఆర్జేగా చేసినప్పుడు కానీ, విజేగా చేసినప్పుడు కానీ ఒక ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, ప్రస్తుతం దీని గురించి మాట్లాడదాం, బట్ ఒక సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వడం అనేది ఉండదు. బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే రియల్ లైఫ్లో జరుగుతుంటుంది. నేను బయట ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఏదైనా సిచ్యువేషన్, అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఐఎమ్ ఏ బెటర్ గై దాన్ వాట్ యు ఆర్ సీయింగ్. అందుకని నాకు బిగ్ బాస్కి వెళ్తే నన్ను నేను షోకేస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక. సో బిగ్ బాస్ వాళ్ళకి ఇంతవరకు గుర్తురాని భాష ఈ సీజన్కి ఎందుకు గుర్తులేదు? బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ టైం కూడా నన్ను పిలిచినప్పుడు ఎందుకు మరి వాళ్ళ క్రైటీరియాలో నేను సెట్ అవ్వలేదు. బట్ ఈసారి సో గుర్తు లేకుండా ఏం లేదు, గుర్తుంది, కానీ ఈసారి గట్టిగా పిలిచారు. ఓకే. అండ్ మీ ఫ్రెండ్ సమస్య మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్లస్ ఉంది. ఎందుకంటే ఫస్ట్లో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఆల్మోస్ట్ 100% అందరూ కూడా ఫర్గానే మనకి వి సపోర్ట్ శేఖర్ భాష, వి సపోర్ట్ రాస్తారు. సో ఇట్లాంటి అంటే మనం ప్రూవ్ బియాండ్ దట్ పాయింట్, అంటే వితౌట్ ఎనీ డౌట్ 0.01% కూడా డౌట్ లేకుండా మనం చాలా క్లియర్ కట్గా ప్రూవ్ చేసేసాం తప్పు అమ్మాయిదే, రాస్తారని కాదు అని చెప్పి. సో ఖచ్చితంగా అది మనకి ప్లస్. అండ్ రాస్తారని కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారనమాట, నా ఫ్రెండ్ తన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది, దాంట్లో కూడా మీరు నిజాలే ఎతకండి అని చెప్పడం కూడా జరిగింది. సో ఓకే, ఇదంతా ఒక 3 months ప్రాసెస్ జరిగింది. బట్ నేనైతే పర్సనల్గా ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు భయం లేదా? 3 months కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్, 2 months. ఐ డోంట్ నో, ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు మీరు నెక్స్ట్ మంత్ చేసుకుంటే 3 months చేసుకోండి, టైం పడుతుంది. భయం లేదంటే ఏవో అంటే అటువంటి సిచ్యువేషన్కి అయితే భయం ఉండదు. లిటరలీ నా మీద దాడి జరిగినప్పుడు కూడా నాకు భయం లేదు. అదే కదా, దెబ్బలు తగిలినా భయం లేదు, లేచి మామూలుగా అట్లాగే దెబ్బ తగిలించుకొని హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నా కానీ భయం లేదు. అట్లాంటి వాటికి భయం లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీలో, అంటే తప్పు రైట్ అనేది తెలుసుకునే లోపు లేడీస్ ఒకవైపు ఉండి 10 మంది అబ్బాయిలు ఉన్నా ఫస్ట్ వాళ్ళనే తప్పు అనే ఆ వేలో ఉంది. ఎందుకంటే మన చట్టాలు ఆ లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ అది, దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఒక లేడీతో పోరాడాల్సి వచ్చిందనమాట. సో అది లేడీతో పోరాటం కూడా కాదండి, అసలు మామూలు లేడీ అనే కంటెక్స్లో మీరు తీసేసేయండి, సాధారణ మహిళ ఎవ్వరు కూడా అలాంటి పని చేయరు. ఓకే, అంటే మనం అక్రమ సంబంధాలు అక్కడక్కడ చూస్తుంటాం, కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేసే అంత ధైర్యం చేయరు. తప్పు మన మీద ఉన్నప్పుడు సరే ఏదో గుర్చప్పుడు కాకుండా మన పని మనం చేసుకుందాం అనుకుంటారు, కానీ
తప్పు మన మీద పెట్టుకొని అవతల వాళ్ళని బెదిరించి ఏదైనా సరే నువ్వు నాకు అదేదో బాహుబలి సినిమాలో అనుష్క అని ఒకరోజు ప్రభాస్ కొడుకు వచ్చి సేవ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనకి నరాలు చిట్లిపోతుంటాయి. ఎక్కడ ఈవిడెక్కడ రోజు ఆవిడ సంఖ్యలలో నుంచి వచ్చే సౌండ్ నాకు చాలా ఇంట్రెస్ట్. అట్లా ఏమన్నా స్లేవా రాజతరుణ్? రాజతరుణ్ రాకపోతే రావాల్సిందే, రాజతరుణ్ రావాల్సిందే, రోజు ఇక్కడ రావాల్సిందే, తిట్టించుకోవాల్సిందే, కొట్టించుకోవాల్సిందే. పైశాచిక సాడిస్టిక్. ఇది సాధారణ మహిళలు కాదు, ఒక సైకో కరోడాల టైప్. అది మనం ఆడియో వింటే ఖచ్చితంగా చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంత దారుణమైన దుర్భాషలు ఎవరు ఆడరు. యాక్చువల్లీ ఆడియోతో చాలా మంది క్లారిటీ వచ్చినట్టుంది. ఆడియోతో అప్పటికీ కూడా కొంతమంది వాదించే ఉంటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ మిగతా రకాల మంచం కోళ్ళు, గుండె చప్పుళ్ళు ఇవన్నీ కూడా మనం బయట పెట్టాల్సి వచ్చింది. సో ఓకే, మొత్తానికైతే మీరు సాధించారు. అంటే రాజ్ తరుణ్ నుండి వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అన్నిసార్లు నోటితోనే చెప్పరు. ద హగ్, ఆయన మోస్ట్ పవర్ఫుల్, దట్ సేస్ ఇట్ ఆల్. అంతే, ఒక ఆత్మీయుడిగా నన్ను ఆలింగనం చేసుకోవడం అనేది. దెన్ మీరు ప్రెస్ మీట్ ముందు వచ్చారు, వెళ్ళిపోయారు. ప్రెస్ మీట్ తర్వాత మేము మాట్లాడాం. అంటే అదంతా దాడులు జరిగిన తర్వాత కూడా, అంటే మీడియా తరపు నుండి మాట్లాడాం. తర్వాత కూడా చెప్పారు మీ గురించి ఒక 2 వర్డ్స్ అయితే, నా తరపు నుండి మాట్లాడినాడు అని మీరు అనుకునే కన్నా న్యాయం తరపు నుండి మాట్లాడినాడు కానీ అందుకు నా సోదరు అనుకున్నాను అన్నారు. నాకు ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది. అంటే శేఖర్ భాష లాంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే కొంతమంది రూమర్లు వేయడానికి కొంచెం భయపడతారు. సో ఇది ట్రూ. అదే, సో నిజంగా దానికైతే నేనైతే సూపర్. అండ్ కమ్ టు ద పాయింట్, ఇప్పుడు నేనే ఉండక్కర్లేదండి. నేను అదే ప్రతి ఇంటర్వ్యూ కూడా అదే చెప్తున్నాను. నేనే ఉండక్కర్లేదు. మీడియాలో ఎవరైనా సరే నిలదీసి అడగండి, గట్టిగా అడగండి, భయపడద్దు. ఆవిడ లేడీగా అయితే ఏమిటి, ఎవరైతే ఏమిటి, ఆవిడ వెనకాల పెద్ద లాయర్ ఉంటే ఏమిటి, లేకపోతే చిన్న పెద్ద ఛానల్ ఉంటే ఏమిటి, ఏం అవసరం లేదు. ధైర్యంగా అడగాలి. అదే సూపర్. అదే చెయ్యి బాగానే ఉందని ఇప్పుడు చెయ్యాలి. సో ఓకేనా మొత్తం? అంటే ఇక్కడ నుండి ఎందుకు అడుగుతున్నానంటే ఇక మీదటంతా ఫిజికల్గానే ఉంటాయి. పర్లేదు, అదే నేను టెస్ట్ చేసుకుంటున్నా. 10-15 టిప్స్ దాకా కొట్టగలను. అంతకు మించిపోతే కొంచెం లైట్ పెయిన్ వస్తుంది. ఓకే. అంటే జనరల్గా బిగ్ బాస్ అంటేనే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదనే ఒక దీనిలో ఉన్నాం. సో టాస్క్లు, గేమ్స్, దీంతో ఆడేది ఉంది, దీంతో ఆడేది ఉంది. సో అన్నీ మీరు సిద్ధంగా ఉన్నారా మరి? అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.